హలో అండి, కుమారి ఆంధ్ర రుచులకి స్వాగతం. నేను ఈరోజు ఏం చేశానంటే రెడీగా ఏమీ లేక ఇన్స్టెంట్ దోశ కలుపుకుంటున్నాను. ఈ కప్పుతో గోధుమ పిండి వేసాను, ఈ కప్పుతో వరిపిండి వేసాను, ఈ కప్పుతో ఉప్మా రవ్వ వేసాను, మైదా పిండి వేసాను, సాల్ట్ వేసాను, దీంట్లో సగానికి వంట సోడా వేసాను. ఇదిగో కొంచెంగా ఉంటే దోసపిండి వేసుకున్నాను, ఒకే గరిటెడు ఉంది. దోసపిండి వేసుకుని ఇదిగో చిక్కటి పెరుగుతో దోసపిండిలాగా దోశ వేసేలాగా వచ్చేలాగా వేసుకోవడం. ఇదిగో అల్లం పచ్చిమిర్చి కూడా వేసాను, అర స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. ఇది నానబెట్టుకోవచ్చు, అర్జెంటుగా కావాలనుకున్నా అప్పటికప్పుడు వేసుకోవచ్చు. ఇందులో సగానికి శనగపిండి వేసాను, అట్టు విరిగిపోకుండా బాగా వస్తుంది. ఇదిగోండి జీలకర్ర వేసాను, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇంకొంచెం ఎక్కువ ఆడుకున్నాం అనుకోండి మిక్సీలో, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాక్స్లో కూరల్లోనూ దోశల్లోనూ వేసుకోవచ్చు, వేస్ట్ అవ్వదు. ఇదిగో దోసపిండి ఇలా ఇదిగో పెనం కాలేదు. ఇదిగో దోశ వేసేసుకున్నాం. ఇదిగోండి దోశ రెడీ అయిపోయింది. వెనక్కి తిప్పాం కదా, ఒక చుక్క నూనె చుక్క పోసుకుని తీసేస్తాం.